జరగనున్న పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఏం చర్చ జరుగుతోంది? 17న జరగాల్సిన పిఎస్సి మీటింగ్ ఎందుకు వాయిదా పడింది? తనకు చెప్పకుండా డేట్ ఫిక్స్ చేయడంపై ఇన్ఛార్జ్ గుర్రుగా ఉన్నారా? స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ఏ విధంగా ముందుకు పోతోంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఎవరు ఫైనల్ చేస్తారు? వాచ్ ది స్టోరీ. ఈ నెల 22న జరగబోయే టీపీసీసీ పొలిటికల్ అఫైర్ కమిటీ మీటింగ్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుదీర్ఘంగా చర్చకు రానుంది. ఎందుకంటే ఇప్పటికే గ్రామ స్థాయిలో ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి 2 సంవత్సరాలు అవ్వడంతో పంచాయతీ పాలన కుంటుపడుతోంది. అదేవిధంగా గ్రామాల్లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. రైతులకు రైతు భరోసా వేసినప్పటికీ వానాకాలం పంటలకు సకాలంలో యూరియా సప్లై అందించడంలో ప్రభుత్వం విఫలమైందని రైతుల నుండి పెద్ద ఎత్తున విమర్శలు రావడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారట. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సాధ్యాసాధ్యాలతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్, 2వ విడత జనహిత పాదయాత్ర, కార్పొరేషన్ పోస్టులు, డీసీసీల నియమాలు తదితర అంశాలపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. కులగణన, బీసీ రిజర్వేషన్ సంబంధించి 2 బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలన్నది ఆలోచన చేశారట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటినప్పటికీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పీసీసీ కమిటీలు, పెండింగ్లో ఉన్న కార్పొరేషన్ పదవులు, డీసీసీలు, డైరెక్టర్ పదవులు ఇంకా పూర్తి చేయలేదు. దీంతో కేడర్లో తీవ్ర అసంతృప్తి నెలకొందట. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు పోతే కేడర్ పూర్తి స్థాయిలో సహకరించరనేది పార్టీ పెద్దల అనుమానంగా తెలుస్తోంది. అందుకే పెండింగ్లో ఉన్న పదవులను ఎన్నికల కంటే ముందే ప్రకటించాలని ఇన్ఛార్జ్ మంత్రులు, నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారట. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎవరిని బరిలోకి దింపాలన్న దానిపై కూడా ఇప్పటికే పార్టీ సర్వే పూర్తి చేసిందట. ఇక ఆశావహులు కూడా ఎక్కువ అవడంతో పీఏసీ భేటీలో ఈ అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతోందట. అంతేకాదు అటు ప్రభుత్వం, ఇటు సీఎం రేవంత్ రెడ్డి మీద నేరుగా ఆరోపణలు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది కూడా పీఏసీ మీటింగ్లో చర్చకు రావడం ఖాయమని కనిపిస్తోందట. మొత్తానికి 22వ తేదీన జరగనున్న పీఏసీ కమిటీ సమావేశం రేవంత్ ప్రభుత్వానికి కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.